వరంగల్లో గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, ఎలా కొనసాగుతున్నాయి నిమజ్జనాలు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వినాయకుడి నిమజ్జన హోరే కనిపిస్తుంది, సందడిగా కనిపిస్తుంది. 9 రోజుల పాటు గణనాథుడిని పూజలు చేసినటువంటి అనంతరం ఈరోజు విధ్వాస పూజ చేసిన తర్వాత తీసుకొస్తున్నారు, ఘనంగా తీసుకొస్తున్నారు. ఆ వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు కూడా డ్యాన్సులతోటి తీన్ మార్ స్టెప్పులు కావచ్చు, లేదా గణపతి బప్ప బోరియా గణపతి బోరియా అనే నినాదాలతోటి అయితే పోరెత్తుతుంది. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే సందర్భంగా ఉందని చెప్పొచ్చు. గ్రేటర్ వరంగల్ పరిధిలో కూడా చూడొచ్చు, ఎక్కడ చూసినా కానీ డ్యాన్సులు కనిపిస్తున్నాయి, కోలాహలం కనిపిస్తుంది. తర్వాత వచ్చేటువంటి భక్తులంతా కూడా 9 రోజుల పాటు ఏదైతే పూజలు ఎంత ఘనంగా చేశారో అంతే ఘనంగా నిమజ్జనానికి తీసుకువెళ్తున్నారు. ఎక్కడ చూసినా తీన్ మార్ స్టెప్పులు కనిపిస్తున్నాయి, నిమజ్జనానికి తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం అయితే గణేష్ నిమజ్జన కార్యక్రమంతో వరంగల్ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని వీధులన్నీ కూడా, అన్ని ప్రధానమైన రోడ్లన్నీ కూడా ఒక సందడి నెలకొంది. చిన్న పెద్ద తేడా లేదు, ఎవరైనా సరే తీన్ మార్ స్టెప్పులు వేస్తున్నారు. గణనాథుడిని అంతే ఘనంగా వీడ్కోలు పలుకుతూ కూడా నిమజ్జనానికి తీసుకెళ్తున్నారని చెప్పొచ్చు. గణనాథుడికి సంబంధించినటువంటి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఏదైతే 9 రోజుల పాటు ఎలా నిర్వహించారో అదేవిధంగా ఆ గణనాథుడికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు, ఒక పండుగ వాతావరణం ఉంది. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ గణపతికి వీడ్కోలు పలుకుతూ మళ్ళీ వచ్చే ఏడాది ఇంతకంటే ఘనంగా నిర్వహిస్తాం, వెళ్ళిరా అంటూ కూడా ఆ గణనాథుడిని గంగమ్మ చెంతకు చేర్చుతున్నారు. వరంగల్ నగరానికి సంబంధించి 22 చోట్ల నిమజ్జన పాయింట్లు ఏర్పాటు చేశారు. అక్కడ భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే వినాయకుల సందడి, నిమజ్జన సందడి మొదలైంది. ఎలా ఉంది నిమజ్జనాన్ని, ఎట్లా చేస్తున్నారు, ఎట్లా తీసుకొస్తున్నారు? చాలా బాగుంది. ఏమేం చేశారు? స్కూల్లో పూజ జరిగింది, అక్కడ స్కూల్ దగ్గర డాన్స్లు వేసి ఆడికెళ్ళి నిమజ్జనం చేసుకుంటా ర్యాలీ చేసుకుంటూ వచ్చాం. డాన్సులు వేసిండ్రా? వేసాం. ఎట్లుండే మీ వినాయకుడు? చాలా బాగుండే. 9 days చాలా మంచిగా పూజలు చేసుకున్నాం, డాన్సులు చేసాం, ఇప్పుడు నిమజ్జనం కూడా చేసుకుంటున్నాం. చాలా హ్యాపీ ఉంది. ఎట్లుంది మరి నిమజ్జనానికి తీసుకొస్తుంటే? అన్ని ఏర్పాట్లు బాగా చేశారు, నిమజ్జనం కూడా బాగా జరుగుతుంది. రోడ్లంతా మీదే సందడి కనిపిస్తుంది. చాలా ఎవ్రీ ఇయర్ నాగార్జున స్కూల్ సందడి ఇంతే ఉంటుంది. ఎట్లా ఏమేమి సెలబ్రేషన్ చేసుకుంటారు ఈ 9 రోజులు? ఒక రోజు పూజ, ఒక రోజు బుక్స్ పెడతాం, సరస్వతి పూజ, లక్ష్మీదేవి పూజ, స్కూల్ అందరం కలిసి ఒక పండగలా జరుపుకుంటాం. నిమజ్జనం ఎట్లా ఉంది? మొత్తం గణపతి బొబ్బరి రిబ్బన్లు కట్టుకున్నారు, మొత్తం ఎటు చూసినా కానీ ఎట్లా పెద్ద పండగ లెక్కున్నది, ఒక పెద్ద పండుగ లెక్కున్నా. కానీ కొంచెం బాధ ఉన్నది, వినాయకుడు వెళ్ళిపోతాడని. ఎందుకు బాధ అంటే ఈ 9 రోజులు ఒక ఫ్రెండ్, ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ లెక్క కలిసి పూజలు చేసుకున్నాం, కలిసి ఉన్నాం. కొంచెం పోతానే బాధగా ఉంటుంది కదా, ఇక అంతే. ఏమేం చేసిండ్రు? ఎట్లుంది? డాన్స్ వేసినావా? చాలా బాగా. ఏం డాన్స్ వేసినావు? చాలా సాంగ్స్ మీద డాన్సులు చేసి అక్కడ నుంచి ఇక్కడ దాకా ర్యాలీ, ఇంకా సీకేఎం దగ్గర దాకా వెళ్తున్నాము. చెరువు దగ్గర పోలే? ఇంకా పోలే, ఇప్పుడు పోతున్నాము. ఎన్ని గంటలు అయింది మీరు డాన్సులు చేయబట్టి? ఒక అరగంట అయింది. చూడొచ్చు, చిన్న పిల్లలు కూడా వచ్చిండ్రు. నిమజ్జనానికి తీసుకోపోతున్నారా వినాయకుడిని? ఎట్లా తీసుకోపోతున్నారు? నిమజ్జనం చేయడానికి. ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా బాగా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎట్లా స్టార్ట్ అవ్వడం, ఎట్లా స్టార్ట్ అయినరు? వినాయకుడు తీసుకొచ్చి డాన్స్లు వేసుకుంటూ వస్తున్నాం. పూజ అయిపోయింది, అన్ని తీసుకొస్తున్నాం. డాన్స్ వేసి 2 hours అవుతుంది. మొత్తం హడావిడి ఉంది. మొత్తానికి అయితే స్టూడెంట్స్, టీచర్స్ అదంతా కూడా. నిమజ్జనం ఎట్లా చేస్తున్నారు? ఈ సెలబ్రేషన్స్ ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యారు మీరంతా? మేము గణపతి ఉత్సవాలు స్టార్ట్ అయినప్పటి నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క విధంగా దేవునికి బాగా అర్చనలు, బాగా పూజలు, అందరూ బాగుండాలని మంచిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. చాలా మంది పిల్లలు సెల్ ఫోన్లకు లేదా ఇండోర్ గేమ్లకు అడాక్ట్ అవుతున్నారు అనేది. సెల్ ఫోన్లకు ఎక్కువ కూడా ఇట్లాంటి కల్చర్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇట్లాంటి డ్యాన్సులు కావచ్చు, ఇవన్నీ చూపిస్తే వాళ్ళకు ఎట్లా ఉంటుంది ఈ కల్చర్, వాళ్ళు నేర్పించే ప్రయత్నం చేశారా? అవునండి, మా స్కూల్ నాగార్జున స్కూల్. మా స్కూల్లో కంపల్సరీగా ప్రతి ఒక్కటి కల్చరల్ యాక్టివిటీస్తోనే ఉంటుంది. పిల్లల్ని ఫోన్స్కి అడిక్ట్ కాకుండా అన్ని యాక్టివిటీ బేస్గా, అన్ని స్కూల్ థెరపీ కూడా బాగా కల్చరల్ యాక్టివిటీస్గా, స్టూడెంట్ సెంట్రిక్గా ఉంటుంది. ప్రతి ఒక్క యాక్టివిటీ మేము పిల్లలతో చేపిస్తాము. పిల్లలు అందులోనే మేము ముందుండి పిల్లలతో చేపించేదానిగా చూస్తాం. ఈసారి నిమజ్జనం చాలా బాగుంది, చూడాలి.
చాలా బాగుంది సార్, చాలా సందడిగా ఉంది. 9 రోజులు పిల్లలకి మొత్తం యాక్టివిటీస్ కూడా డ్యాన్సులు క్లాస్లోనే నేర్చుకున్నది హాఫ్ డేనే కానీ బాగా నేర్చుకున్నారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు పిల్లల డ్యాన్సులు కావచ్చు, ఎవరికి వాళ్ళు గణపతిని ఎట్లా పూజించారో అంత ఘనంగా శోభయాత్రగా తీసుకువెళ్తున్నారు. వీళ్ళంతా కూడా నిమజ్జనానికి తీసుకెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కావచ్చు. ఎట్లా ఉంది ఈసారి సెలబ్రేషన్స్ ఎట్లా జరుపుకుంటున్నారు? బాగా జరుపుకుంటాం. ఎవ్రీ ఇయర్ చాలా బాగా జరుపుకుంటాం. నాగార్జున స్కూల్ నుంచి అన్ని ఈ అకేషనే కాకుండా ఇంకే అకేషన్ అయినా సార్ చాలా బాగా జరుపుతాడు. మన ఇంట్లో పండుగ లాగా జరుపుతారు ఏదైనా. ప్రస్తుతం అయితే చూడొచ్చు గణేష్కు సంబంధించినటువంటి పండుగ వాతావరణం కనిపిస్తుంది. శోభాయాత్రగా తీసుకొస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ ఒక సందడి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే రోడ్ల మీద ఎక్కడ చూసినా కానీ గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి శోభాయాత్రలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా డ్యాన్సులు కనిపిస్తున్నాయి. తీన్మార్ స్టెప్పులు వేస్తున్నారు. తర్వాత పాటకు అనుగుణంగా కూడా ఘనంగా పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు గణపతికి వీడుకోలు పలుకుతూ డ్యాన్సులు వేస్తూ కూడా తీసుకువెళ్తున్నారు. మొత్తం వరంగల్ నగరం అంతా కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది. శివుడి వేషధారణలలో కావచ్చు, లేకపోతే మహిళలకు సంబంధించినటువంటి డ్యాన్సులు కావచ్చు, ఇవంతా కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే గణేష్ నిమజ్జనానికి సంబంధించి పెద్ద ఎత్తున శోభాయాత్రలతో తీసుకెళ్తున్నారు. మనం ఇక్కడి నుంచి చూస్తే వడ్డేపల్లికి సంబంధించినటువంటి సెంటర్గా కనిపిస్తుంది. వడ్డేపల్లి సెంటర్లో కూడా ఇక్కడ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మొత్తం ఇక్కడ 7 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 4000 విగ్రహాలు నిమజ్జనం అవుతాయి. GWMCకి సంబంధించి కావచ్చు, ఇతర శాఖలన్నీ కూడా సమన్వయంతో నిమజ్జనానికి సంబంధించినటువంటి ఎన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం వరంగల్ నగరం అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉంది. గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి వేడుకలే జరుగుతున్నాయి. రేపు మధ్యాహ్నం వరకు కూడా నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతాయి. దానికి తగ్గట్టుగా కూడా అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పొచ్చు. అన్నపూర్ణ.